నమస్తే, వెల్కమ్ టు K6. నిజామాబాద్ నగరంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క వాడలలో విభిన్న గణేష్లని ప్రతిష్ఠించారు. మరి ఈరోజు గల్లీ గల్లీ తిరిగి మరి విశిష్టమైన గణపతులను మనం చూసేద్దాం. మరి ప్రస్తుతం మనం శాస్త్రీనగర్లో ఉన్నటువంటి గణేష్ వద్ద ఉన్నాం. భక్తి ఉంటే ఎందులోనైనా దేవుడిని చూడొచ్చు అని చెప్పడానికి ఈ గణేష్ ప్రతిరూపం అని చెప్పొచ్చు. మనం చూసుకుంటే గణేష్ కనుక మొత్తం పేపర్తో తయారు చేశారు. గణేష్ని చూస్తున్నట్లయితే మొత్తం న్యూస్ పేపర్తో ఈ గణేష్ని తయారు చేశారు. ఏదైతే శివునికి అభిషేకం చేస్తున్నట్టుగా ఈ వినాయకుని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా నిత్య పూజలు అందుకుంటున్నాడు గణపతి. డెకరేషన్ చేశారు, ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మరి ఇది ఎలా తయారు చేశారు, దీనికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ గణేష్ నిర్వాహకులను అడిగి మనం తెలుసుకుందాం. మీ పేరు? ప్రభు. ఈ గణేష్ ఏ విధంగా తయారు చేశారు? మీరే తయారు చేశారు? ఎక్కువ ఫ్రెండ్లీ ఉండాలని న్యూస్ పేపర్ తోటి తయారు చేసినాము. అట్లా నార్మల్గానే ఇక మనం ఇది 7th ఇయర్ మనం పెట్టడాము. అట్లా అని ఒకటే రకంగా ఉండకపోవడం వల్ల 7 ఇయర్స్ నుంచి అట్లా ఒక యూనిక్ ఐడియాతో ఉండాలని చెప్పేసి యూనిక్గా పెట్టినాము. అట్లా అంటే ఏ విధంగా మొత్తం ఏ విధంగా తయారు చేస్తారు? అది మొత్తం అభిషేకం చేస్తున్నట్టు కానీ అంటే నేను కార్టూన్లో చూసాను లింగంకి అభిషేకం చేస్తున్నట్టు. అట్లా మనం ఎందుకు చేయలేము పేపర్ తోటి అది కూడా అని చెప్పేసి మొత్తం ఓవరాల్ న్యూస్ పేపర్ తోటి ఎంత కూడా మట్టి వాడకుండా పిఓపి వాడకుండా ఓవరాల్గా న్యూస్ పేపర్తో చేసాం. అట్లా ప్రజెంట్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ముత్తూర్ ఫైనాన్స్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటివి చేస్తూ ఉంటారా ఏమైనా? ఇదే ఫస్ట్ టైం అక్కడ? ఏదైనా నేను చేస్తే యూనిక్ ఉండాలని చెప్పేసి ఒక ఐడెంటిటీ ఉండాలి అన్నట్టు చేస్తాను. అంటే మనం గణపతులను చూస్తుంటాం, ఇలాంటి గణపతులు పేపర్తో తయారు చేయడం అనేది గొప్ప విషయమే. అందులో కూడా అభిషేకం చేయడం, అదంతా ప్రాసెస్ ఏ విధంగా చేశారు? నేను అనుకోలేదు ఇట్లా చేస్తాను అని చెప్పేసి, కానీ సడన్ ఐడియా అట్లా వచ్చేసింది. వాళ్ళు అట్లా న్యూస్ పేపర్తో చేస్తే చేయొచ్చా, చేయగలమా లేదా అని చెప్పేసి చేశాను. మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ కదా, పిఓపి మట్టి అంత ఐడియా రాలేదు, కానీ పేపర్తో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, వాటర్లో కానీ డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి ఎకో ఫ్రెండ్లీ చేస్తూ మళ్ళీ మా గల్లీలో యూత్ ఎవరు లేరు, ఈ చిన్న పిల్లలతో పట్టుకొని యాక్టివిటీస్ లాగా చేపిస్తూ అట్లా వాళ్ళకి కూడా సడన్ ఐడియా వస్తుంది, ఏర్పడిన ఇట్లా చేయొచ్చు అన్నట్టు అట్లా అని చేసాము. ఓకే, ఎలా ఉంది దీన్ని చూసి కాలనీ వాసులు ఏమంటున్నారు? చూస్తున్నారు కదా మీరే ఎట్లా వస్తున్నారు. అట్లా పూజలు ప్రతిరోజు లింగానికి, శివలింగానికి గణపతి భక్తి శ్రద్ధతో అభిషేకం చేస్తున్నట్టు అట్లా అనుకొని చేసాము. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, ఇలాంటి గణేష్ ఏర్పాటు చేశారు కదా గల్లీలో, మరి వారి అభిప్రాయం ఏంటి వారికి తెలుసుకుందాం. సార్, మీ పేరు? ఎలా అనిపిస్తుంది ఈ కాలంలో? ఇప్పుడు పేపర్ తోటి తయారు చేసిన గణపతి నిజామాబాద్లో ఇదే అనుకుంటా, ఎలా అనిపిస్తుంది మీకు? న్యాచురల్గా ట్రై చేసాం, ఈసారి చాలా బాగా వచ్చింది. చిన్న పిల్లలు ఇక్కడ యూత్ ఎవరు లేరు, పెట్టుకోవద్దు అనుకున్నారు, కానీ ఇక చిన్న పిల్లల కోసం అని చెప్పేసి పెట్టుకోవాల్సి వచ్చింది. వెరైటీగా ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేరు, అట్లా అని చెప్పేసి ట్రై చేసినాం. సరే, ఈ గల్లీలో కొత్త గణపతి నిజామాబాద్లోనే ఎక్కర్లేదు, ఈ గల్లీలో ఉంది, పేపర్తో తయారు చేశాడు అబ్బాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా పిల్లలు చాలా కష్టపడి యూట్యూబ్లో అది చూసి తయారు చేసినారు, చాలా బాగుంది. స్వచ్ఛందంగా తయారు చేయడం పిల్లలు చాలా ప్రోత్సాహం, చాలా మంచి విషయం. ప్రతిరోజు మేము సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మంగళహారతి పాటలు అవన్నీ చాలా సర్వదగ్న విఘ్నంతో చేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. అందరు గల్లీ వాళ్ళందరూ కూడా అందరి ప్రోత్సాహం ప్రతి కార్యక్రమంలో అందరు ప్రోత్సహించి ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. విఘ్నేశ్వరా తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా, ఓ గణనాథ, ఓ తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా, ఓ
గణనాథ ఓ గౌరీపుత్ర ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసమే ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసమే పార్వతి నందన లంబోదర పావన రూపా విఘ్నేశ్వర పార్వతి నందనేశ్వర ఓ విఘ్నోదర ఓ గణనాథ ఓ గౌరీపుత్ర తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దీవించరా నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య నీదేలే పార్వతి నందన లంబోదర పావన రూపా విఘ్నేశ్వర పార్వతి నందన లంబోదర పావన రూపా విఘ్నేశ్వర ఓ గణనాథ ఓ గౌరీపుత్ర కొట్టొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గణనాథ ఓ గౌరీపుత్ర చాలా చక్కగా ప్రతిరోజు పూజలను చేస్తున్నారు ఇక్కడ గణేశునికి. ఏదైతే పేపర్ తోటి తయారు చేయడం అనేది పెద్ద విషయం, అది కూడా ఏదైతే లింగానికి పాలాభిషేకం చేస్తున్నట్టుగా తయారు చేశారో ఇది మొత్తం చేయడానికి ఎంత సమయం పట్టింది? నాకు రోజు ఈవినింగ్ చేసేవాడిని, కానీ 6 days నుంచి స్టార్ట్ చేసాను. గణపతి పండుగ ముందు రోజు 6 days నుంచి ఈ ఐడియా వచ్చింది. ఇట్లా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి 6 days నుంచి ఐడియా వచ్చింది. అప్పటి నుంచి ఎవ్రీ ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేసేవాడిని. ఎవ్రీ ఈవినింగ్ కొద్ది చేసుకుంటూ ఈ ఫెస్ట్ వచ్చే వరకంటే ఇలా అయిపోయింది. మనం యూత్ని చూసుకుంటే ఎవరైనా పెద్ద పెద్ద గణపతులు పెట్టాలి, కలర్ గణపతులు పెట్టాలి అని చెప్పేసి ఆలోచించకుండా మీరు ఈ విధంగా ఆలోచించి మంచి గణపతిని పెట్టారు. పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది దీనివల్ల. ఇలానే ఇంకా ఏమైనా చేయాలని ఆలోచించారు? అవును, ఈ మా ఏరియాలో కూడా యూత్ ఎవరు లేరు. నేను మా బ్రదర్స్ తప్ప, ముగ్గురం తప్ప ఇంకా యూత్ ఎవరు లేరు. అందుకే నాకు సపోర్టివ్ లేకుండా, యూత్ లేకుండా నేను అంతంత పెద్ద అడుగులు పెట్టలేక, సో నాకు తగ్గట్టు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఇట్లా అందరికీ సర్టన్ ఐడియా వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి అయినా ఎకో ఫ్రెండ్లీగా ఉండి నేచర్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేశాను. ఈ ఐడియా ద్వారా నెక్స్ట్ ఎవరైనా ఇట్లా చేస్తే కొంచెం నేచర్కి హెల్ప్ అవుతారు అన్నట్టు అట్లా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా ఇంకొంత బెటర్గా చేసుకుంటాను. ఓకే, చూసారుగా శాస్త్రీనగర్లోని ఒక వినూత్న ఆలోచన. ఏదైతే భక్తి ఉంటే ఎందులోనైనా చేయొచ్చు. ఈ రోజులలో పెద్ద పెద్ద మట్టి గణపతులను పెట్టడం అనేది ఒక అవేర్నెస్ అయితే పేపర్ తోటి తనకు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకొని పేపర్ తోటి ఈ గల్లీలో యూత్ సభ్యులు కూడా ఎవరు లేకపోవడంతో చిన్న పిల్లలతోటి ఈ గణపతిని ఏర్పాటు చేస్తారు. ఏదైతే పిల్లలలో కూడా ఒక అవేర్నెస్, అంటే మేము కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఒక నాలెడ్జ్ కూడా వచ్చే విధంగా ఇక్కడ గణపతిని తయారు చేశారు. పేపర్ తోటి తయారు చేసి మామూలుగా గణేష్ని తయారు చేయడమే కాదు, ఏదైతే శివలింగానికి అభిషేకం చేసే విధంగా ఈ గణపతిని ఏర్పాటు చేశారు. అందరినీ ఆకట్టుకుంటుంది ఈ గణపతి. ఈ చిన్న పిల్లలు, పెద్దలు అందరు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేష్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఇలాగే మీలో కూడా ఒక పండగ వినాయక చవితి అనేది మనలో ఉన్న ప్రతిభను కూడా బయటకు తీస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలాగే మీరు కూడా ఏమైనా ఆలోచనతో ప్రకృతిని కాపాడే విధంగా, సంస్కృతిని చూపెట్టే విధంగా గణపతులు తయారు చేయాలి. ఇలాంటి ఆలోచనలు మీకుంటే ఈ విధంగా చేయాలని చెప్పేసి K6 తరపున కోరుకుంటున్నాం. మరో గణపతితో మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ K6.